జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. పశ్చిమ బెంగాల్లో పౌరసత్వ సవరణ చట్టం, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయడాన్ని ఎట్టి పరిస్థితులను అనుమతించబోమని మరోసారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. సిఏఏ, ఎన్ఆర్సీలపై విషం గక్కుతున్న నేతల్లో మమతా బెనర్జీ ఒకరు. గతంలో కూడా ఈ అంశంపై అసత్యాలను ప్రచారం చేసిన మమతా బెనర్జీ మరోసారి అదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం రక్తం చిందించడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని, అయితే దేశం కోసం హింసకు పాల్పడితే మాత్రం సహించబోమన్నారు పశ్చిమ బెంగాల్ సీఎం. యూనిఫామ్ సివిల్ కోడ్ ఆమోదయోగ్యం కాదని, అన్ని మతాల మధ్య సామరస్యం ఉండాలని అదే తాను కోరుకుంటూ ఉన్నానని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా కోల్కతాలో జరిగిన సభలో మమతా బెనర్జీ మాట్లాడుతూ మీ భద్రత కోసం తాను ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నానన్నారు. కేంద్ర ఏజెన్సీలను భారతీయ జనతా పార్టీ దుర్వినియోగం చేస్తోందని కూడా మమతా బెనర్జీ దుయ్యబట్టారు. ఎక్కడైనా పేలుడు జరిగితే చాలు ప్రతి ఒక్కరిని అరెస్టు చేయడానికి ఎన్ఐఏను పంపుతున్నారని మమత వ్యాఖ్యలు చేశారు. అందరినీ అరెస్టు చేసుకుంటూ పోతే దేశంలో ప్రజలే ఉండరని అన్నారు. అందమైన ఆకాశం కావాలంటే అందరూ కలిసి ఉండాలన్నారు. ఎవరైనా అల్లర్లు చేయడానికి వస్తే మౌనంగా ఉండాలని పిలుపునిచ్చారు మమతా బెనర్జీ. మనందరం కలిసి జీవిస్తే మనల్ని ఎవరూ ఏమీ చేయలేరన్నారు. మీ భద్రత, మీ జీవితం కోసం తాము సిఏఏ, ఎన్ఆర్సీ, యూసీసీలను అంగీకరించమని మమతా బెనర్జీ అన్నారు. ఎన్నికల్లో బీజేపీ ముస్లిం నేతలకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి మద్దతు కోరుతుందని, ముస్లిం నేతని పిలిచి మీకేం కావాలో చెప్పండని అడుగుతున్నారన్నారు మమతా బెనర్జీ. తాను మాత్రం ముస్లిం నేతలకు ఏమీ వద్దని, కేవలం ప్రేమ మాత్రమే కావాలంటానని మమతా బెనర్జీ చెప్పారు. సిఏఏ, ఎన్ఆర్సీ విషయాల్లో మమతా బెనర్జీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉందని భారతీయ జనతా పార్టీ నేతలు అంటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల పశ్చిమ బెంగాల్లో జరిగిన సభలో మాట్లాడుతూ మమతా బెనర్జీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. సిఏఏ చట్టాన్ని కేంద్రం ఆమోదించిందని, సిఏఏకు దరఖాస్తు చేసుకుంటే మీ పౌరసత్వాన్ని కోల్పోతారంటూ ప్రజలను మమతా బెనర్జీ అసత్య ప్రచారం చేస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. శరణార్థులు సిఏఏ కింద దరఖాస్తు చేసుకోవాలని, అందువల్ల వారికి ఎలాంటి సమస్య రాదని భరోసా ఇస్తున్నామన్నారు అమిత్ షా. మమతా బెనర్జీ సిఏఏను ఎంతగా వ్యతిరేకించినా తాము మాత్రం శరణార్థులందరికీ పౌరసత్వం ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లో చొరబాట్లకు అడ్డుకట్ట వేయకుండా ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రం ఎప్పటికీ అభివృద్ధి కాదన్నారు అమిత్ షా. అస్సాంలో తాము చొరబాటుదారులను నిలువరించామని, పశ్చిమ బెంగాల్లో చొరబాట్లను ఆపాలంటే నరేంద్ర మోదీ, బీజేపీకి మాత్రమే సాధ్యమని అమిత్ షా స్పష్టం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.